ఇప్పుడు చాలా మంది యువత సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. జనాలు తమను గుర్తించాలని రకరకాల వీడియోస్ చేస్తున్నారు. లైక్స్ కోసం ఇంకొందరు పిచ్చి పిచ్చిగా రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఇంకాస్త క్రేజీగా ప్రవర్తించిన ఓ యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలి పూణేలో భారీ వర్షం పడింది. దాంతో పెద్ద ఎత్తున రోడ్డుపై నీటి ప్రవాహం కొనసాగింది. ఆ యువకుడు ఏకంగా రోడ్డుపైనే సర్ఫింగ్ చేశాడు. ఈ సంఘటన పూణేలోని ఎరవాడ ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పుడే వర్షం పడటంతో రోడ్డుపైకి భారీ వరద వచ్చింది. దాంతో ఓ యువకుడు తెల్లటి చాపను తెచ్చుకుని రోడ్డుపై పరిచి సర్ఫింగ్ చేస్తున్నాడు. ప్రవాహంతో పాటే అతడు పడుకున్న చాప కూడా ముందుకు కదిలింది. ఇక అతను కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశాడు. ఎదురుగా వాహనాలు వస్తుంటే తప్పుకోండి అంటూ ముందుకు వెళ్లాడు. హాయిగా సేద తీరుతున్నట్లు కనిపించాడు. అతనలా వరద నీటిలో సర్ఫింగ్ చేస్తుంటే ఇతర స్నేహితులు వీడియో తీశారు. ఆ తర్వాత దాన్ని అప్లోడ్ చేయగా నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు వెళుతున్న రోడ్డుపై యువకుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు. అతని వల్ల ఇతర వాహనదారులు ఇబ్బందులు పడ్డారని కామెంట్స్ చేస్తున్నారు. అదే రూట్లో బస్సు, లారీ వంటి వాహనాలు వస్తే అతని తిక్క కుదిరేదంటున్నారు. ఇంకొందరు మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నావు బ్రో అంటూ కామెంట్స్ చేశారు. వర్షం పడితే పూణే చాలా ఎకో ఫ్రెండ్లీగా మారుతుందని రాసుకొచ్చారు.